దాన్ని విడిచిపెట్టేస్తాం. అయితే దేవుడు ఎంతకాలము ఎందుకు మనల్ని కాపాడారు? ఈరోజు దేవుని యొక్క మాట మనలో ఏమి చూసి దేవుడు ఎంతవరకు మనలను కాపాడారు అని ఆలోచిద్దాం. ఒకసారి యేసు ప్రభువు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు తన 12 మంది శిష్యులను తీసుకుని ఆయా ప్రాంతాలను సువార్త ప్రకటించడానికి ఆయన వెళుతూ ఉండగా ఒకరోజు ఆయనకి ఆకలేసిందంట. యేసు ప్రభువుకి ఆకలేసిందంట. ఆయన మన వంటి శరీరాన్ని కలిగిన వాడు కనుక ఆయనకి కూడా మనకు వలె ఆకలేసి ఆయన వెళుతూ ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు ఎక్కడుందో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఇది యొక్క సంవత్సరాంతపు వాక్యము. లూకా సువార్త 13వ అధ్యాయము. లూకా సువార్త 13వ అధ్యాయము 6-9. మరియు ఆయన వారితో అనగా తన శిష్యులతో ఈ ఉపమానము చెప్పెను. ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఉపమాన రీతిగా చెప్పాడు. ఆయన జాగ్రత్తగా వినాలి. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు కాలమున వెతకవచ్చినప్పుడు ఆ చెట్టు దగ్గరికి పండ్లు కాల్చే సమయాన్ని చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టుని ఉన్నటువంటి పళ్ళని వెతికి చూడగా ఏమీ దొరకలేదు. దాని మీద ఏమీ కూడా దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేటికి 3 సంవత్సరాల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుతూ ఉన్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమి ఎలాగూ వ్యర్థమైపోవలేను. ద్రాక్ష మాలితో చెప్పెను. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించిన సరే లేని ఎడల ఫలించని ఎడల నరికించి వేసుకోమని అతనితో చెప్పాను. చాలు. పరిశుద్ధమును నమ్మకమైన దేవా, ఈ రాత్రి ఈ యొక్క అంజూరప చెట్టును గురించి పరలోకపు మర్మాలను మేము గ్రహించినట్లుగా లోతైన మర్మాలు సత్యాలను నాతో మాట్లాడి మీ వాక్యపు వెలుగులో మా జీవితాలు ఫలభరితముగా ఉండినట్లు సహాయమును దయచేయమని, అల్పుడను అయోగ్యుడను ఏ యోగ్యత లేని వాడను కొద్ది నిమిషాలు మీ శిలువ చెంతని మరుగుపరిచి మాతో మాట్లాడండి. యేసయ్య నామములో ప్రార్థన చేస్తూ ఉన్నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క దినము మనము విన్నటువంటి మాటలు కానీ చదువుకున్నటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా క్లుప్తంగా విందాం. యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తూ ఆకలి కొని ఉన్నప్పుడు ఆ ద్రాక్ష తోటలో మధ్యలో ఒక అంజూరపు చెట్టుని నాటాడు. ఆ ద్రాక్ష తోట మధ్యని
ఒక అంజూరపు చెట్టుని నాటాడు. ఆ చెట్టు పెరిగి పెద్దదయ్యింది. దానికి ఎరువు వేశాడు, నీళ్లు పెట్టాడు, పురుగు మందు కొట్టాడు, దానికి కావలసిన సౌకర్యం అంతా ఆయన చేశాడు. అయినను ఆగిన పండ్ల కాలం మందు ఆ చెట్టు దగ్గరికి వచ్చి చూస్తే ఆకులు తప్ప ఒక్క ఫలము కూడా దానిని లేదు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయము ఏమిటి అంటే, నీరు లేక, ఎరువు లేక, పురుగు మందు కొట్టక, దానిని శ్రద్ధ చేయకపోతే అది కాయకపోయినా అంత బాధపడి ఉండేవాడు కాదైనా. దానిని ఎంతో శ్రద్ధగా విత్తనము వేసింది మొదలుకొని కాపు వచ్చే వరకు కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి, దాని పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి దాన్ని పెంచి పోషించి సంరక్షించుకుంటూ ఆ యజమానుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఆ అంజూరపు చెట్టు మీద చూపించాడు. శ్రద్ధగా వినాలి మీరు మాత్రం. అంత మంచిగా చూసినా, అంత మంచిగా దానికి అన్ని వేసినా చివరికి అదేమైపోయింది అంటే, దానికి బలం ఎక్కువయ్యి, నీరు ఎక్కువయ్యి, ఆకులతో, పచ్చని ఆకులతో చెట్టు గుడ్డు కలిసిపోయి కాయలు కాయటం మానేసింది. యజమానుడికి కావలసింది కాయలు కానీ ఆకులు కాదు. ఆకులు లేని చెట్టు అందహీనముగా ఉంటుంది, పచ్చని ఆకులతో ఉన్నటువంటి చెట్టు అందముగా ఉంటుంది. తన యజమానుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. అతను వేసిన ఎరువును బట్టో, పెట్టిన నీరును బట్టో ఆ చెట్టు చక్కగా అందంగా సౌందర్యంగా కనపడుతుంది. కానీ దానిలో ఉండవలసినటువంటి ఫలములు తన యజమానుడికి ఆకలి తీర్చడానికి కనీసం ఒక్క ఫలమైన అక్కడ దొరకలేదు. జాగ్రత్తగా గమనించాలి. ఈ యజమానుడు తన తోటమాలిని పిలిచి అంటున్నాడు, నేటికి 3 సంవత్సరాల నుండి పండ్ల కాలం వచ్చినప్పుడు దీని యొక్క ఏమైనా దొరుకునేమో అని నేనెంతో ఆశతో ఆతృతతో ఆ చెట్టు చుట్టూ తిరుగుతున్నాను. చెట్టు అంతా బాగా చూస్తా ఉన్నాను. చూడటానికి పచ్చగా అందంగా సౌందర్యంగా ఉన్నది, కానీ దానిలో ఉండవలసినటువంటి ఫలము లేనందువలన నేను దాని ఫలములను ఆశించి దానిని నేను ఈ విధంగా వేసి పెంచాను, కానీ దాని పచ్చని సౌందర్యాన్ని గురించి నేను ఆ మొక్క వేయలేదు. అయితే దీనివల్ల ఈ యొక్క మొక్క ఇక్కడ ఉండటం వలన చుట్టుతరగా శాఖోపశాఖలుగా కొమ్మలు వేసి ఎంతో భూమిని ఈ చెట్టు ఆక్రమించేసింది. ఇది ఇంకా కాయటం లేదు కాబట్టి దీన్ని ఏళ్లతో పెరగించి నరికి బయట పాడేయమని తోట యజమానుడు తోటమాలితో చెబుతున్నాడు. ఇప్పుడు చిన్న ఉదాహరణ ఏంటంటే, నీ తోటలో ఒక మొక్క వేసినప్పుడు అది ఫలిస్తే నీకు సంతోషం, అది ఫలించకపోతే నరికి అవతల పారవేస్తామా లేదా? ఖచ్చితంగా పారేస్తాం. మేము ఈ ఊరు వచ్చిన కొత్తలో ఆ 2 బొప్పాసి మొక్కలు పట్టుకుని పిల్లలు వేశారు. ఆ 2 పెరిగి పెద్ద అయినాయి. ఒకటి కాయలు కాసిందే, మరొకటి కాయలు కాయలేదు. ఎందుకు అది కాయలేదు అంటే, అది పూతి బొప్ప చెట్టు, కాయలు కాయవండి అయ్యగారు అన్నారు. మరి దీంతో పాటు దాన్ని కూడా పెంచాం కదా, దీంతో పాటు దాన్ని కూడా శ్రద్ధగా చూసాం కదా. మరి ఇది కాయలు కాస్తుంది, అది కాయలు కాయటం లేదు. కాయని చెట్టు మనకు ఉపకారమా? కాదు కదా. అందుకని ఆ చెట్టుని నరికి అవతల పారేయమన్నప్పుడు ఆ పిల్లలందరూ కలిసి దాన్ని నరికి అవతల దొడ్లో పారేశారు. ఈ విషయం మనకు చిన్న ఉదాహరణ ఏంటంటే, దేవునికి మనము ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించాలని దేవుడు గడిచిన సంవత్సరాలన్నీ
మనలను కంటికి రెప్పలా కాచి కాపాడుతూ తన రెక్కల కింద కోడి తన పిల్లలను ఎలాగైతే దాచుకుంటుందో అలాగే ఆయన రెక్కల కింద మనలందరినీ కూడా కాచి కాపాడుతూ దాస్తా ఉన్నాడు. కనుకనే నేటి వరకు మనం సజీవులంగా క్షేమంగా ఉన్నాం. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా ఆ అంజూరపు చెట్టును పోషించినట్లే ఆహారం పెట్టి అన్న వస్త్రాలు ఇచ్చి ఆయురారోగ్యాలు ఇచ్చి మార్గాన్ని వెళుతున్నప్పుడు అనేకమైన ప్రమాదాలు కారు వలనో లేకపోతే రైలు వలననో లేక ఒక మోటార్ సైకిల్ వలననో అనేకమైన ప్రమాదాలు పొంచి ఉన్నప్పుడు రెప్పపాటులో దేవుడు మనలను మన పిల్లలను మన ప్రాణాలను కాపాడుకుంటూ వచ్చాడు సంవత్సరం అంతా. ఎందుకు దేవుడు నిన్ను నన్ను అంత ప్రేమగా శ్రద్ధగా ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి మనం క్షేమంగా ఉంచాడు అంటే ఈ రోజు కాదు రేపైనా నీ ఒక ఫలము ఫలించాలని, ఆత్మ సంబంధమైన ఫలాలు నీలో చూడాలని, ఆ ఫలము కోసము నీ కోసము నా కోసము సమాజంలో అందరి కోసము దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే దీనిలో ఫలము లేదు. ఆ ఫలము లేనందువల్ల చెట్టు నరికి అవతల పారేయమన్నాడు. అయితే ఆ తోటమాలి అంటున్నాడు, అయ్యా ఎంతకాలం మట్టి ఊపు పట్టావు కదా, చిన్న గింజ పట్టుకొచ్చి నువ్వు నేలలో విత్తావు, ఎరివేసావు, నీరు పెట్టాం, పురుగు మందు కొట్టాం, క్షేమంగా చూసావు కదయ్యా, ఎంతకాలం చూసావు కదా, 3 సంవత్సరాలు బట్టి కాయట్లేదు రజమే, మరొక్క సంవత్సరము నాకు అవకాశం ఇయ్యా, ఈ ఒక్క సంవత్సరం మరొకసారి ఏళ్ళతో అది బలిసి కాయలు కాయటం మానేస్తుందేమో, దాని నీరంతా తగ్గొట్టి దాన్ని మళ్ళీ మొదలు తవ్వి నేను ఎరువు వేసి వచ్చి కాయలు కాసే విధంగా వచ్చే సంవత్సరానికి దాన్ని మరింత కష్టపడి దానికోసం శ్రద్ధ తీసుకుంటానయ్యా, ఈ ఒక్క సంవత్సరానికి ఆ యొక్క చెట్టుని నరకకుండా కాపాడు ప్రభు అని పాదయాత్రది కన్నీరు విడుస్తూ ఆ నరికి వేయబడుతున్నటువంటి చెట్టుని నరకకుండా ప్రభు అని యేసుక్రీస్తు చెట్టుని కాపాడాడు. అర్థమవుతుందా మీకు? చెట్టుని నరకకుండా కాపాడాడు. ఆ చెట్టుని యజమానుడు చెప్పినట్లుగా నరికివేయమని యజమానుడు చెప్పినప్పుడు ఈ తోటమాలి నరికివేసి ఉన్నట్లయితే ఈ రోజున అక్కడ చెట్టు ఉండేదా? ఉండేది కాదు కదా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరము అవకాశం ఇయ్యా, ఈ సంవత్సరమైన మార్పు చెందిద్దేమో, ఈ సంవత్సరమైన కాపు కాస్తుందేమో, కాయటం కోసం నేను చాయచిత్త ప్రయత్నం చేస్తాను, ఒకవేళ కాయకపోతే నీవే నరికించేసుకుంది కానయ్యా, నా మాటలు విని నయందు దయవుంచి చేసిన క్షరమ వ్యర్థంగా పోకుండా కాపాడమని చెప్పి నీ కోసము నా కోసము యేసయ్య తండ్రి దగ్గర కన్నీరు విడిచొచ్చు మొరపెడుతున్నాడు. ఎందుకు దేవుడు మనకి మరొక సంవత్సరం అవకాశం ఇచ్చాడు అంటే యేసు నీ కోసము నా కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రసవ వేదనతో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థనే ఈ రోజుని నిన్ను నన్ను ప్రపంచాన్ని కాపాడుతూ ఉంది. ఆ అంజూరపు చెట్టు ఒకవేళ ఎవరు అనుకుంటున్నావేమో ఇక్కడ కూర్చున్న నీవే ఆ అంజూరపు చెట్టు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న నీవే ఆ అంజూరపు చెట్టువి. ఈ సంవత్సరం అంతా దేవుడు నేను ఎంతగా కాశాడు, కాపాడాడు, ఎంతగా నేను ఆదరించాడు, ఆదుకున్నాడు. నీ బిడ్డ బయటికి వెళ్ళి ఇంటికి తిరిగి రావాలి అంటే దేవుని చిత్తమై ఉండాలి. ఈ రోజున అనేకులు బయటికి వెళుతున్నారు కానీ తిరిగి రావటం లేదు. కారణం ఏమిటో ఒక్కసారి ఆలోచించండి. బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావటంలా, వచ్చే వరకు గ్యారంటీ లేదు. గ్యారంటీ లేని జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. రేపు ఏమి జరుగుతుందో నీకు నాకు తెలియదు. ఈ రాత్రి పడుకుంటున్నాం ప్రార్థన చేసుకుని, ప్రొద్దుట నీవు నేను లెగిస్తామో లేదో మనకి తెలియదు. నువ్వు తిరిగి లేవాలి, రేపు పొద్దున్న కొత్త సంవత్సరం చూడాలి అంటే దేవుని యొక్క కృప కావాలి నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి. ఎంత సంతోషాన్ని ఇచ్చి, అంత ఆనందాన్ని ఇచ్చి, నీకోసం ఇంత కన్నీరు కార్చి రోధిస్తూ
నీ ఆత్మీయ ఫలాలు నీలో లేకపోయినప్పటికీ కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నట్టు అంటే నీ యొక్క నీతి కార్యాలను బట్టో నువ్వు చేసే గొప్ప భక్తిని బట్టో కాదు, కానీ ఆయన ఉచితమైన కృప. ఈరోజు నీవు నేను అనుకోవచ్చు, నా భక్తిని బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా భక్తిని బట్టి నా విశ్వాసాన్ని బట్టి దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాడు అని నీవు అనుకోవచ్చేమో, కానీ నీ విశ్వాసాన్ని బట్టి కానీ, నీ భక్తిని బట్టి కానీ, నీ యొక్క తెలివితేటను బట్టి కానీ, నీ యొక్క జ్ఞానాన్ని బట్టి కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించలేదు. కానీ ఆయన కృపచేత నీ ఎడల నీ పిల్లల జాలి కలిగి దయ కలిగినటువంటి దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా సంవత్సరం అంతా కాపాడే దేవుడు. మరి ఈరోజు మరి ఈ సంవత్సరంలో ఆత్మ సంబంధమైన ఫలాలు ఎంతవరకు ఫలించగలిగాం? ఈ రోజుని నీవు ఇక్కడ కూర్చున్నావంటే నీకు ఏ వయసు అయినా ఉండవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నేను 3 సంవత్సరాల బట్టి ఈ పండ్లు ఎదగా వచ్చిందని, కానీ దీని మీద ఏమీ అంజూరపు చెట్టు కట్టి నాదెను ద్రాక్షావనమందు పూతరాగే పిందే లేదే పచ్చని ఆకులతో నిండే, పచ్చని ఆకులతో నిండే అంజూరపు చెట్టు కట్టి నాదెను ద్రాక్షావనమందు పూతరాగే పిందే లేదే పచ్చని ఆకులతో నిండే, పచ్చని ఆకులతో నిండే అంజూరపు చెట్టు కట్టి నాదెను ద్రాక్షావనమందు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ ద్రాక్ష తోటలో నిన్ను నన్ను ఒక అంజూరపు చెట్టుగా నాటాడు. ద్రాక్షల గురించి ఆయన ఆలోచించట్లా, ద్రాక్ష పళ్ళు కోసం ఆయన చూడటంలా అంజూరపు చెట్టుని చూస్తున్నాడు. ఈ సమాజంలో ద్రాక్ష వడులు ఎన్నో ఉన్నాయి. ఈ సమాజంలోని చుట్టూ ఎంతో మంది ప్రజలున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫలాలు దేవుడు చూడటం లేదు. ఆ ద్రాక్ష వనముల మధ్యని ఉన్నటువంటి అంజూరపు చెట్టు దగ్గరికి మాత్రమే ఆయన వచ్చాడు. ఈ రోజు లోకములో ఉన్న దాని గురించి ఆయన చూడటం లేదు, కానీ లోకము నుండి బయట నుండి లోపలికి వచ్చిన నీ కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ రోజు కంటే రేపైనా పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఈ రోజు కంటే రేపైనా నువ్వు మారు మనసు పొందాలి, ఈ రోజు కంటే రేపైనా నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందాలి. రక్షణ పొంది ఉంటే ఈ సంవత్సరం కదా వచ్చే సంవత్సరాన్ని నువ్వు పరిశుద్ధాత్మని శక్తిని నువ్వు పొందాలి. నీవెక్కడ ఉన్నావు? పరిశుద్ధాత్మలో ఉన్నావా నీవు? లేక మొట్టమొదటి నువ్వు బాప్తిసం తీసుకొని ఆ రోజు ఏ స్థితిలో అయితే ఉండిపోయావో ఈ రోజును కూడా బాప్తిసం తీసుకున్న ఆ స్థాయిలో ఉండిపోయా, కానీ ఈ రోజు వరకు పరిశుద్ధాత్మ అనుభవము నీలో లేనందువల్ల ఆత్మ సంబంధమైన ఫలాలు నీవు ఫలించకపోగా శరీర సంబంధమైన ఫలాలను ఫలిస్తూ ఉన్నావు. ఆ ఫలము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22లో ఉన్నది. ఆ ఫలాలు నీలో ఉండాలని దేవుడు చూడాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని కుమారుడా కుమార్తె, అలాంటి ఫలాలు నీలో ఉంటే కనుక దేవుడు మరొక సంవత్సరం నిన్ను ప్రవేశింపడమే కాదు, మరొక నూతన సంవత్సరంలో నిన్ను నీ కుటుంబాన్ని ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపుతాను అంటూ ఉన్నాడు. ఎందుకు నిన్ను ఆయన మరొక సంవత్సరంలో పెట్టి మరొక ఆశీర్వాదాలు నీకు ఎందుకు ఇవ్వాలని కోరుకుంటున్నాడంటే అక్కడ రాయబడి ఉంది, చూడండి, చదవమా. 5:22 వచనం. అయితే ఆత్మఫలమేదనగా ప్రేమ, సంతోషము, సమాధానం. ఆగకరాదు. ఇక్కడ 9 ఫలాలు కనపడుతున్నాయి. అవి ఏం ఫలాలంటే ఆత్మ సంబంధమైన ఫలాలు. దేవుడు కోరుకునేది నీలో ఏంటో తెలుసా? మొట్టమొదటి నీలో ప్రేమ కావాలి. ప్రేమ, సంతోషము, సమాధానము. నీలో ప్రేమ సన్నగలిగితే నీవు సంతోషాన్ని అనుభవించలేవు. నీవు సంతోషాన్ని అనుభవించలేకపోతే సమాధానంగా నీవు ఉండలేవు. సమాధానం అంటావే తప్ప
నీలో సమాధానం అనేటువంటిది ఉండదు. కారణం ఏంటో తెలుసా? ప్రేమ లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు దేవుడు. ఈ యొక్క మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనాన్ని నువ్వు చూసినట్లయితే చూస్తున్నట్టు కనపడతా ఉంది. ప్రేమ లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు. చదువు త్వరగా ఏముంది అక్కడ? 13 1 కొరింథీయులకు రాసిన పత్రిక. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. చాలు. దేవునికి స్తోత్రం. విశ్వాసమును, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలిచి ఉండును. ఈ 3 ఏది గొప్పదంటే ప్రేమ గొప్పదని అడిగిన రాయబడు. చూడండి అక్కడ. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఆ ఫలము నీలో ఉండాలని దేవుడు చూస్తున్నాడు. అది కావాలి. ప్రేమ లేనివాడు నా వారు కదంటున్నారు. యేసయ్య ప్రేమతో ఈ లోకానికి వచ్చి లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్న నిన్ను, నన్ను, కుటుంబాలను కాసి కాపాడింది. ఎందుకంటే ఆయన యొక్క మార్గాలలో నీవు నేను నడవాలని. మనుషుల్ని చూస్తావని కాదు, ఈ లోకాన్ని చూస్తావని కాదు, లోకంలో ఉన్న వాటిని చూస్తావని కాదు. లోకంలో ఉన్నవాడు నీ కోసం ప్రాణం పెట్టలా, లోకంలో ఉన్నవాడు నీ కొరకు రక్తం చెందించలా, లోకంలో ఉన్నవాడు నిన్ను ప్రాణాలతో కాపాడి ఈ రోజు సురక్షితంగా ఎవరు ఉంచలా. నిన్ను సురక్షితంగా ఉంచింది, క్షేమంగా ఉంచింది, నిన్ను సంతోషంగా ఉంచింది. ఎందుకో తెలుసా? ఈ సంవత్సరమైన మరొక ఫలాన్ని నీలో నుండి చూడాలని. ఆ ఫలము నీలో లేకపోతే ఎందుకైనా దేవుడు అంటున్నాడు, ఫలాలు లేనటువంటి చెట్టు వ్యర్థము భూమి మీద అంటూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ఫలము దేవుడికి కావాలి. నీలో ప్రేమ ఉంటే సంతోషం ఉంటుంది. సంతోషం ఉంటే ఏముంటుందంట? ఏముంటుంది? ప్రేమ, సంతోషము, సమాధానము. సమాధానము కావాలి. భార్య భర్తల మధ్యన సమాధానం ఉందా ఈ రోజుని? లేదే. తల్లి బిడ్డమైన సమాధానం ఉందా? తండ్రి బిడ్డ మీద సమాధానం ఉందా? అక్కశివుడి మీద సమాధానం ఉందా? అన్నదమ్ముల మధ్య సమాధానం ఉందా అంటే లేదండి. ఈరోజు ప్రియమైనటువంటి వారులారా, గజం స్థలం కోసం అన్నదమ్ములు కొట్టుకు చేస్తున్నారు. ఈ రోజునే కాసు బంగారం కోసం అక్కశివుడు విడిపోతున్నారు. చిన్నప్పుడు ఒకే తల్లి గర్భంలో పుట్టి పెరిగి కాసు బంగారం పంచుకునే టయాన్ని ఏ మాత్రము తేడా వచ్చినా అక్కశివుడు విడిపోతున్నారు. ఇదా ప్రేమ కలిగినటువంటి లోకము? ఇదా పరిపూర్ణమైనటువంటి ప్రేమ? లోక సంబంధమైన ప్రేమ దేవుడు కోరలా. నీ పెదవులతో కూడిన ప్రార్థన దేవుడికి అక్కర్లా. నీ హృదయాంతరంలోని ప్రార్థన రావాలి. నీ ప్రేమ కలిగిన మాట హృదయంలోంచి రావాలి, కానీ పెదవులతో కాదండి. ప్రేమ కలిగిన పెదవులు ఉండాలి, ప్రేమ కలిగిన హృదయం కావాలి. ప్రేమ కలిగిన పెదవులు అపవిత్రమైన హృదయము అన్నాడు దేవుని వాక్యంలో. నీ హృదయము అపవిత్రంగా పెట్టుకొని పైకి ప్రేమగా మాట్లాడి ప్రేమగా నటించితే కనుక ఆ నటనాపరమైన జీవితాన్ని నాశనం చేసి కలిగి నడిపిస్తుంది తప్ప నిత్య జీవానికి నడిపించదు. అందుకే దేవుని ఎదుట అవునంటే అవును, కాదంటే కాదు. నటనాపరమైన జీవితము మంచిది కాదు. ప్రియమైనటువంటి వారు అదే కోరుకుంటున్నాడు యేసు. నీలో ఆత్మ సంబంధమైన ఫలం ఉండాలని, ఆ ఫలం నేను చూడాలని, అందుకే నేను ఈ సంవత్సరం వరకు కూడా నిన్ను, నీ కుటుంబాన్ని నేను కాచి కాపాడాను. ఇప్పుడు మరో సంవత్సరం అడిగి పెట్టాలని యేసు కోరుతున్న దానిని బట్టి నీకు మరి ఆయుష్నిచ్చి మరొక సంవత్సరంలో నీకు ప్రవేశపెడుతున్నాను అంటున్నాడు తండ్రి అయిన దేవుడు. ప్రియమైన వారులారా, మరి కొద్ది క్షణాల్లో, కొద్ది నిమిషాల్లో నూతన సంవత్సరంలో ప్రవేశించాలి. కానీ 3 ఏళ్ల బట్టి వెతికిన ఒక్క ఫలం అందులో లేదు. నువ్వు ఎంతకాలం రక్షణ పొంది పరిశుద్ధాత్మ అనుభవం నీకుందా? పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడగలుగుతున్నావా? పరిశుద్ధాత్మతో నువ్వు శక్తితో నింపబడి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆత్మ సంబంధమైన ఆసక్తి నీలో నాలో కనబడుతూ ఉందా? ఎందుచేతంటే ఆత్మల భారం కలిగి ఉంటే నీవు రక్షించబడితే నీ భర్తని తీసుకొస్తావు, నీ భర్త నీవు రక్షించబడితే నీ పిల్లలు రక్షించబడతారు, నీ కుటుంబం అంతా రక్షించబడితే నీ బంధువులు, మిత్రులు, స్నేహితులందరూ రక్షించబడతారు. వాళ్ళందరూ రక్షించబడి కులమంతా, నీ గ్రామం మొత్తం అంతా రక్షించబడుతుంది. అప్పుడు ఎప్పుడైతే ఒక దీపము 100 దీపాలు వెలిగించి అనేకమైన వెలుగు ప్రకాశిస్తుందో
ఒక్క దీపముగా నీవు ప్రజ్వలించబడుతుంది. నిన్ను బట్టి నీ కుటుంబం అంతా కూడా రక్షించబడుతుంది. ఈ రోజు నీ భర్త రక్షించబడలేదా, నీ భార్య రక్షించబడలేదా, నీ పిల్లలు రక్షించబడలేదా అనుకుంటే చెప్పుకోవడానికి కూడా సిగ్గు కావాలి. కారణం ఏంటో తెలుసా? ఒక తల్లిగా ఒక తండ్రిగా నా బిడ్డలు రక్షించబడలేదండి అని చెప్పడానికి మనకి ఏముండాలి? సిగ్గు ఉండాలి. కారణం ఏంటో తెలుసా? నేను రక్షించబడి, నా భార్య రక్షించబడి, నా పిల్లలు నరకానికి వెళ్ళిపోతే ఏ తల్లిదండ్రులకి ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, ప్రేమ ఉండదు. ప్రియమైన వాళ్ళగా అందుకే మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమ అన్నిటికంటే శ్రేష్టపడిన బైబిల్ అంతా కూడా అన్ని వాక్యాలు ఉన్న రెండేరిన మాటలు చెప్తోంది. పాత నిబంధన కొత్త నిబంధన కలిసి ప్రేమ అనే రెండు అక్షరాలు మనం కలిగి ఉన్నట్లయితే మన జీవితాలు నెమ్మది, సంతోషము, సమాధానంగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంజూరపు చెట్టు ఉన్నది కానీ ఫలాలు లేవు. ఈ రోజుని దేవునికి నీవు ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించే వ్యక్తిగా ఉన్నామో లేదో అది నీవు నన్ను నేను పరిశీలన చేసుకోవలసిన సమయము ఇదే సమయం అండి. దేవునికి స్తోత్రం. ప్రభువా, ఈ సంవత్సరం అంతా నీలో నేను సరిగ్గా ఎదగలేకపోయినయ్యా. ఆత్మ సంబంధంగా ఎన్నో మాటలు విన్నాను, ఎన్నో ప్రసంగాలు విన్నాను, ఎన్నో వాక్యాలు వింటున్నాను, కానీ ఈ చెవితో నా చెవితో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానయ్యా. నా జీవితం అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉందయ్యా. 3 సంవత్సరాల క్రితం ఎలాగ ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందయ్యా. ఈ ఒక్క సంవత్సరానికైనా నన్ను కాపాడుతండి. మరొక సంవత్సరం నాకు దయచేయ ప్రభువా. మరొక సంవత్సరం నన్ను పెట్టం ప్రభువా. మరొక సంవత్సరం నాకు నా పిల్లలకు అవకాశం ఇవ్వ ప్రభువా అని ఇప్పుడైనా నీవు మారు మనసుకైన ఫలాలు ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. మారు మనసు అంటే ఏదో నీటిలో లేచిపోయి గట్టెక్కి మందిరానికి వెళ్ళి వారానికో లేకపోతే 10 రోజులకో నెలకో ఒకసారి వచ్చో లేదా అమావాస్యకో పౌర్ణానికో మాసానికి మందిరానికి వచ్చి మోకం చూపించడమో లేకపోతే ఏదో ఒక క్రిస్మస్ పండుగకో ఈస్టర్ పండుగకో రావడం కాదు. కానీ నీ ఆత్మీయ జీవితం బాగోవాలి, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి, నువ్వు పిల్లల పాపంతో సుఖ శాంతంగా ఉండాలి అంటే నీ దేవుడైన యెహోవా మాట నీవు నేను మనందరము నీవెవరమైనా సరే ఈ రాత్రి మరి దేవుని మాట శ్రద్ధగా వినాలి. దాని ప్రకారం నడుచుకుంటే దేవుని ఆశీర్వాదాలు. ద్వితోపదేశ కాండము 28వ అధ్యాయము మొట్టమొదటి నుండి 15వ వచనాలు మీరు చదువుకుంటే ఎన్ని ఆశీర్వాదాలు కావాలో కోకొల్లుగా ఆ వచనాల్లో ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలను నువ్వు స్వతంత్రించుకోవాలంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, విన్న దానిని అనుసరించాలి, అనుసరించిన దానిని ఇతరులకు నీవు చెప్పగలిగిన వ్యక్తిగా ఉండాలి. నా మట్టికి నేను దేవుని మందిరానికి వెళ్తే సరిపోద్ది అనుకుంటే కాదు. అలాగ అనుకుంటే మొగల్తూరు నుండి కాళీపట్నం వచ్చి ఇక్కడ ఇంతమంది సువార్త ప్రకటించి ఇన్ని ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. నువ్వు రక్షించబడినందుకు కనీసం నువ్వు పక్కన తీసుకురాకపోయినా నీ కుటుంబంలో వ్యక్తులైనా నువ్వు తీసుకుని వస్తే నీ కుటుంబాన్ని రక్షించుకోగలిగిన వ్యక్తి అవుతావు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ప్రేమించి నీ కుటుంబాన్ని ప్రేమించి ఈ రోజు ఈ మాటలు దేవుడిని చదివిస్తూ ఉన్నాడు. నువ్వెవరిని చూస్తున్నావు నాకు తెలియదు, కానీ దేవుని చూస్తే నీ జీవితం బాగుంటుంది, కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అయితే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే ఎవరైతే యథార్థత కలిగి ఉంటారో, ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే సజీవ యోగముగా తమ్ముడు దేవునికి సమర్పణ చేసుకుంటారో అట్టి వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ప్రియమైన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక వచనం చూద్దామండి, మరొక వచనం చూద్దాం. ఇంకా ఎదుగుతున్నావమ్మా, ఇంకా ఎదుగుతున్నావా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను. యాహాను వరకు వచ్చేద్దాం. 15:1-2 వచనాలు చదువుకున్నాం. చూడండి సరే, యాహాను 15వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి తొందరగా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని. సరిగ్గా చదవాలి వాక్యం, దాటించేస్తున్నావు నువ్వు. మళ్ళీ మొట్టమొదటి చదవమ్మా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, అది నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి బయట పాడేస్తాడు అంటున్నాడు ఇక్కడ. ఎందుచేతంటే ఎవరు యేసయ్యలో కలిసి, యేసుతో కలిసి, యేసయ్యతో నడిచి, యేసయ్య మాట తప్పని నడుచుకుంటారో అట్టి వాళ్ళు బహుగా ఫలిస్తారు అని వాక్యం చదివిస్తోంది. నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లిని, మీరు నాలో నుండి తీగులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏమై ఉన్నారు మీరు? తీగులై ఉన్నారు మీరు.
నేనేమై ఉన్నాను? ద్రాక్షవళినై ఉన్నాను. నా తండ్రి ఏమై ఉన్నాడు? వ్యవసాయకుడై ఉన్నాడు. వ్యవసాయకుడు లేకుండా ద్రాక్ష లేదు, ద్రాక్ష చెట్టు లేకుండా తీగులు లేవు, తీగులు లేకుండా ఫలాలు లేవు. దేవుడు లేకుండా సేవకుడు లేడు, సేవకుడు లేకుండా సంఘము లేదు, సంఘము లేకుండా ఆశీర్వాదాలు లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవునికి మానవునికి ప్రతినిధిగా ఆనాడు మోషే ఒక్కడు మాత్రమే ప్రజలందరినీ నాకు కూడా రానివ్వద్దు, సినాయి పర్వతం మీదకి ప్రజలెవరిని రావద్దు, వాళ్ళు కింద విడిచిపెట్టి వాళ్ళందరూ పక్షంగా నీవు నా యొద్దకు వస్తే నేను నీతో మాట్లాడిన మాటలు కిందకి వెళ్ళి వాళ్ళకి తెలియజేయమన్నాడు. ఎవరు? తండ్రి అయినా దేవుడు మోషేను పిలిచి, నేను నీకు ఏమైతే చెప్తున్నానో, ఏమైతే బోధిస్తున్నానో ఈ మాటలు పర్వతానికి కింద, కొండకి కింద ఉన్నటువంటి దిగువ భాగంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు నేను చెప్పిన మాటలన్నీ పట్టుకెళ్ళి చెప్పు. ఇశ్రాయేలుకి తండ్రి అయిన దేవుడికి మధ్యన ఎవరున్నారు? మాట్లాడలేదు. తండ్రి అయిన దేవుడికి కింద కొండ కింద ఉన్న ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలకి మయాన్ని ఎవరున్నారు? సేవకుడు ఉన్నాడు. మోషే ద్వారా 20 లక్షల మంది ప్రజలను అరణ్యంలో దేవుడు నడిపించాడు. ఆయన ఆకలి తీర్చడానికి మోషే ప్రార్థన చేశాడు. ఆయన దప్పికి వస్తే మోషే ప్రార్థన చేశాడు, దప్పికి తీర్చబడింది. వాళ్ళు వెళుతున్న మార్గంలో ఎర్ర సముద్రం అడ్డు వస్తే దేవుడు మోషే అంటున్నాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్రను తీసుకుని వెళ్ళి ఏటిని కొట్టగానే 2 పాయలకి నిండిపోయింది. 6 వేల మీద ఇశ్రాయేలు ప్రజలు నడుచుకుంటా వెళ్ళారు. కారణం మోషే అనే ఒక నాయకుడు ఉన్నాడు. ఒక శివాలయం గుడి కానివ్వండి, ఒక మసీదు కానివ్వండి, ఒక చర్చి కానివ్వండి, ప్రజలకి దేవునికి మయ్యాన్ని ఒక మధ్యవర్తి అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి పోదారి. ఎవరండి? పోదారి. శివాలయంలో ఉన్నది ఎవరండి? పంతులు గారు, పోదారి ఉంటారు. మసీదులో ఎవరుంటారు? సాయిబు గారు ఉంటారు నమాజ్ చేయడానికి. చర్చిలో ఎవరుంటారు? పాస్టర్ గారు ఉంటారు ప్రార్థన చేయడానికి. ఎవరు ఎన్ని చేసినా, ఎన్ని పేర్లు పెట్టుకున్నా దేవుడు మాత్రము ఒకడే. మానవుని యొక్క కులము కూడా ఒకటే. ప్రియమైనటువంటి దేవుడు ఎవరు? ఈ యొక్క కుల వ్యవస్థని, ఈ యొక్క మతాలను, మార్గాలను రకరకాలుగా పెట్టుకున్న వాళ్ళు అందరూ ఎవరంటే దేవుడు కాదు, కానీ మనమే. వాళ్ళు అంటారు దేవుడు ఒక్కడని ఆడ ఒప్పుకుంటారు, దేవుడు ఒక్కడని మనం ఒప్పుకుంటాం. దేవుడు ఒక్కడని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి ఒప్పుకుంటాం ఖచ్చితంగా. దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, యేసు అంటున్నాడు కదా, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లిని, మీరు నాలో ఫలించే తీగలు. వ్యవసాయకుడు లేకుండా ద్రాక్ష లేదు, ద్రాక్ష లేకుండా తీగులు లేవు, తీగులు లేకుండా ఫలాలు లేవు. ఈ రోజు నువ్వు ఫలాలు ఫలించాలంటే నీ పక్షంగా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే మోషే కావాలి. నువ్వు ఫలించాలన్నా, నువ్వు అభివృద్ధి చెందాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, మరో సంవత్సరం అడిగి పెట్టాలన్నా మోషే ఉండాలి. నీకు మోషే లాంటి నాయకుడు కావాలి, మోషే లాంటి సేవకుడు కావాలి, మోషే లాంటి కన్నీటి ప్రార్థన చేసే నిజమైన యథార్థమైన సేవకుడు కావాలి. ఏదో నిమిత్త తౌడు బియ్యంకి పట్టుకుపోయేవాడు, 10 రూపాయలు అట్టుకుని ఆడు పట్టగడుపుని అనిపిస్తే తిరిగేవాడు కాదు. అలాంటి వాడు కాదు మోషే. మోసాలను బతకలేదు, యథార్థంగా బ్రతికాడు. సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడు. 40 సంవత్సరాలు అరణ్యం ఇశ్రాయేలు ప్రజల కోసము తన ప్రాణత్యాగం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేని గమనించిన వాడు గమనించారు. మోషే మీద సరికి తిరుగుబాటు చేసి ఆకులు రాలిపోయిన అరణ్యంలో ఒక్కరోజు 6 లక్షల మంది చచ్చిపోయారు. ఎవరైనా తిరుగుబాటు చేసి, సేవకుడైనటువంటి మోషే మీద తిరుగుబాటు చేసి 6 లక్షల మంది ఆకులు రాలినట్టు రాలిపోయారు. చరిత్ర చూస్తే బైబిల్ తెలుస్తారు. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి, సంవత్సరం అంతా కాసి కాపాడి మరి కొద్ది క్షణాల్లో నీకు ఒక చక్కని అవకాశం దేవుడు మరి నీకు ఇవ్వబోతున్నాడు అంటే అది నిన్ను ప్రేమించే దేవుడు. ఆయనలో ఉన్న ప్రేమ, నువ్వు ఆయన బిడ్డవైతే ఏం కలిగి ఉండాలి? ఆయన ఏం కలిగి ఉన్నాడో నీవు, నేను, మన అందరము కూడా అదే కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. నిన్ను ప్రేమించేవారు ఎప్పుడు నీ వెంటే ఉంటారు. నిన్ను ద్వేషించేవారు నువ్వు ఎంత పోగులాడినా నీతో ఉండలేరు. కారణం తెలుసా?
వాళ్ళు ప్రేమిస్తున్నావు కానీ వాడు నిన్ను ప్రేమించట్లేదు. మనం ఎవరినో ప్రేమిస్తూ ఉంటాం. మనం ఎవరినో ప్రేమించేవాడు కాదు, మనలను ప్రేమించేవాడిని మనం ఎప్పుడూ విడిచిపెట్టుకోకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనలను ప్రేమించేవాడిని మనం ఎప్పుడూ విడిచిపెట్టుకోకూడదు. ఈ లోకంలో రకరకాల ప్రేమలు ఉన్నాయి, రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. కానీ యేసు నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని బలిదానంగా ఇచ్చుకున్నాడు. ఆయన నీకోసం నా కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. నీకోసం నా కోసం తను తాను అర్పణగా చనిపోయాడు. ఒక కొవ్వొత్తి ఉన్నాడు. ఒక కొవ్వొత్తి కావాలమ్మని, కొవ్వొత్తి కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కొవ్వొత్తి తెలియదు. ఇప్పుడు చెప్పండి, ఇదేంటిది? ఏంటిది? ఏంటమ్మా? అందరూ చెప్పట్లేదు. కొవ్వొత్తు. కొవ్వొత్తు అంటే నీవు నేనే. ఈ కొవ్వొత్తు నీవు నేనే. ఆ లైట్ కాదు, నువ్వు నేను. కొవ్వొత్తే నువ్వు నేను. ఎందుచేతంటే ఇది ఎలిగితే అది మండుతూ ఉంటే ఆ వేడికి దాని శరీరం అంతా కరిగిపోతుంది. ఒకసారి చూడండి. దానికి కరగబెట్టుకుంటేనే తప్ప ఈ గదంతా వెలిగి రాదు. అది గదంతా వెలిగవ్వాలంటే దానికి నిలువెల్లా కరిగిపోవాలి. నీ కోసము నా కోసము వెలుగునివ్వటానికి యేసు కూడా ఈ లోకానికి ఒక కొవ్వొత్తిగా వచ్చాడు. ఈ లోకంలోకి నీకు వెలుగునివ్వటానికి, నీ కుటుంబానికి వెలుగునివ్వటానికి, నీ బిడ్డలకు వెలుగునివ్వటానికి, నీకు ఆయుధాలు లెక్కించి నీ బిడ్డల భవిష్యత్తు మంచిగా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆయన నీ కొరకు ఈ లోకంలోకి వచ్చి చీకటిలో అంధకారంలో మగ్గిపోతున్నటువంటి నీకు ఒక వెలుగుగా ఆయన నీ ఇంటిలోకి వచ్చి చీకటిలో ఉన్న నీ ఇంటిని వెలుగు మహిమగా చేసి ఆయన కొవ్వొత్తు అని కరిగిపోయాడు. ప్రియమైన వాళ్ళ కలవరి సిలువలో ఆయన నీ కొరకు నా కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కాచి నిలువెల్లా కరిగిపోయాడు. చివరికి ఆయన ఒక రక్తపు ముద్దగా మారిపోయాడు. ఆయనలో స్వరూపమైనను 53 యెషయా గ్రంథం మీరు చూసినప్పుడు చదువుతాము. తేవద్దు. ఆ గ్రంథం చూస్తే మీకు తెలుస్తుంది. ఆయనలో స్వరూపమైనను లేదు. చూడటానికి, ఆనవాలు కట్టడానికి ఏమాత్రం రూపరేఖలు ఆయనలో కారణం ఏంటో తెలుసా? నీ కోసము నా కోసమే ఆయన ప్రాణం పెట్టాడు. కనుక నీవు నేను నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక తండ్రి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, తండ్రి ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇయ్యి. ఇప్పుడు వాళ్ళు మారుపరుచుకొని తినేటువంటి ఫలాలు ఫలిస్తారు. ఫలాలు ఫలించాలని నేను చేసుకుంటాను. తండ్రి దేవుడితో కుమారుని యేసుక్రీస్తు బ్రతకాడుతూ ఉంటే సేవకుడు సంఘం కోసం పాకులాడి కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. నేను ప్రార్థన చేసేటప్పుడు ఉపవాసం ఉంటున్నానో లేదో నీకు తెలియదు. కారణం ఏంటో తెలుసా? నీవు తిని ఉంటావు కాబట్టి నీకు తెలియదు ఆ సంగతి. ఆకలితో ఎండే కన్నీరు కార్చి ఉపవాసం ఉండి కనీసం ఉమ్ము కూడా మింగకుండా కఠినమైనటువంటి ఉపవాసం చేసి ఉప్మాలు తినో లేకపోతే పాలు తాగో అయ్యి కాదు ఉపవాసాలు. ఒకవేళ నువ్వు ఒక సోడ మేము అన్నం తింటావేమో, దాన్ని మళ్ళీ నువ్వు రోకలో అట్టుకెళ్ళి రోడ్లో పెట్టి నూక చేసుకొని మళ్ళీ ఉప్పుడు పెట్టి చేసి తిని నువ్వు కడుపు నింపుకుంటావు. అది ఉపవాసం కాదు. అన్నంలో తినేటువంటి దాన్నే నూకగా చేసి ఉప్మాగా తింటున్నావు నువ్వు. అది ఎందుకు ఉపవాసం అయింది? కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ ఉపవాసం చేసినప్పుడు నీ ఉపవాసము పండుగ వృతదినం. అది పండుగ అంటే ఏంటి? కంటికి కనపడి అలంకరణ కాదండి. పండుగ అనగా ఉపవాస పండుగ వృతదినము అన్నాడు. నీవు ఎప్పుడైతే ఉపవాసం ఉండి కన్నీరు ప్రార్థన చేస్తావో అప్పుడే నువ్వు నిజమైన పండగ ఆనందాన్ని అనుభవించగలుగుతావు. నువ్వైనా నేనైనా ఎవరైనా ఈ లోకంలో ఏ ప్రపంచంలో ఎవరైనా సరే ఉపవాసం ఉండి కన్నీరు ప్రార్థన ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే తమను తాము నలగొట్టుకుంటున్నారో, యేసయ్య వల్ల ఎవరైతే తమకు తాము తగ్గించుకొని నలగొట్టుకొని ఉపవాసం ఉండి రోదనతో ప్రార్థన చేస్తూ ఉన్నారో వాళ్ళే నిజమైనటువంటి ఉపవాస పండుగ వృతదినాన్ని ఆచరించే వాళ్ళే నిజమైన పండుగ చేసేవాళ్ళు. అంతేకాని ఏదో కూర తెచ్చుకుని ఒక క్వార్టర్ తెచ్చుకుని 3 అంశాలు తాగేసి ఏమండి చక్కగా మాసంగా పొలాలు వండుకుని ఏమండి మైకలు పెట్టి డ్యాన్స్ వేసి ఇదా దేవుడు కోరుకునేది? అది కోరుకోలే. దేవుడు కోరుకున్నది అది కాదు. ప్రియమైన వార్తగా ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగించబోతున్నాను. అయితే ప్రభు చెప్తున్నాడు, అమ్మా అంజూర చెట్టు వల్ల నీ జీవితం ఉందా? ప్రభు కోసం నువ్వు ఫలాలు ఫలిస్తున్నావా?
లేక పాలు వెళ్ళేటువంటి అంజరం చెట్టు వలె ఆకులతో ఉన్నావా? సౌందర్యంగా ఉన్నావా? ఐశ్వర్యంతో ఉన్నావా? అంతస్తులతో ఉన్నావా? శుభభోగాలు వాంఛిస్తూ ఉన్నావా? నీవు ఒక్కసారి యేసు నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టాడు, దిగుకు వచ్చాడు, తనని తాను రిక్తునిగా చేసుకొని నీ కొరకు నా కొరకు అన్యాయపు తీర్పు తీర్చారు యేసు ప్రభువుకి. ఎందుకో తెలుసా? అనేకమైన నరహత్యలు చేసినటువంటి దొంగ, ఎంతో మందిని హత్య చేసినటువంటి దొంగ, ఎంతో మంది స్త్రీలను నాశనం చేసినటువంటి ఒక దొంగ, ఎంతో మంది మంగళసూత్రాలు చెప్పడానికి కారణమైనటువంటి బరబ్బా అనేటువంటి ఒక దొంగ జైలు పాలైపోతే, జైల్లో పెడితే ఏ పాపపడినటువంటి యేసుని తీసుకెళ్లి జైల్లో పెట్టారండి. ఏ పాపపడిన యేసుని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. సంవత్సరానికి ఒక్కసారి ఒక ఖైదీని విడిచిపెట్టేటువంటి అధికారము ఆ యజమానుడికి ఉంది. అడుగుతున్నాడు ప్రజలందరినీ నిలబెట్టి, ప్రతి సంవత్సరము ఒక ఖైదీని నా పుట్టిక దినము వేడి సందర్భంగా విడిచిపెట్టే ఆ ఆనవాయితీ ఉంది కనుక నేను అయితే పరిశుద్ధుడైన యేసుని విడిచిపెట్టాలని అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అమ్మా ఎవరాడు? పరిశుద్ధుడైన యేసుని విడిచిపెట్టాలనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో చెప్తే, ఆ వంచకుడిని విడిచిపెట్టద్దు, ఆ వంచకుడిని సిలువేయండి, యేసుని సిలువేయండి, ఆ వంచకుడిని సిలువేయండి. వాడు భూమి మీద ఉండడానికి వీల్లేదు. వాడు మంచివాడు కాదు, దుర్మార్గుడు, దుష్టుడు. యేసుని సిలువేయండి. బరబ్బను మాకు విడుదల చేయమని కోరుకుంది ఆనాడు ప్రజ. ఎవరిని కోరుకుంది? నీతిమంతుడైన యేసుని సిలువేమంది. ఎన్నో హత్యలు, నరహత్యలు చేసి, మానభంగాలు చేసి జైలు పాలైనటువంటి బరబ్బా అనేటువంటి వ్యక్తిని మాకు విడుదల చేయమని ఏం కోరుకున్నది లోకం? చెడుని కోరుకుందా, మంచిని కోరుకుందంటే మంచిని సిలువ వేయండి, చెడుని మాకు కావాలంట. ఈరోజు కూడా మంచిని విసర్జించి చెడుని కోరుకునే ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఈరోజు నువ్వే తెగలో ఉన్నావో ఒకసారి ఆలోచించి. నువ్వు మంచిని కోరుకునే వ్యక్తిగా, యేసయ్య కావుకు చెందిన వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే బరబ్బాకి చెందినటువంటి అలాంటి గుణ లక్షణాలు కలిగి అలాంటి కావుకు చెందిన వ్యక్తిగా ఉన్నావు? ఈ రోజు లోకం నేను ప్రేమించవచ్చు. ఏం చేద్దంటే లోకము బరబ్బానే ప్రేమించింది కానీ యేసుని మాత్రము ప్రేమించలేదు. ఈ రోజు నీ కోసం ఏదో 4 పొగడతాలు పొగిడి, నీ మొక్క మీద పొగిడి, నీ గుడ్డలు కదా గోధుమలో నీకు మంచిగా కనపడితే కనపడొచ్చేమో కానీ యథార్థవంతుడు, నీతివంతుడిగా మాట్లాడేవాడు, యథార్థంగా మాట్లాడేవాడు ప్రజలందరికీ విరోధే. యథార్థంగా మాట్లాడేవాడికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. నీ దగ్గర నీ మాట, నా దగ్గర నా మాట మాట్లాడేవాడికి మిత్రులు ఎక్కువగా ఉంటారు, స్నేహితులు ఎక్కువగా ఉంటారు. ఎందుచేతంటే నీ దగ్గర నీ మాట, నా దగ్గర నా మాట, అది మాట్లాడేటువంటి ఆ విధానాన్ని బట్టి స్నేహితులు పెరిగి నువ్వు ఉన్నట్టుగా చెప్పు, నువ్వు అందరికీ విరోధమే. అందుకే యేసు ఉన్నట్టుగా మొదలు పెట్టాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు నీకు జనం ఉన్నారు, నీకు జనబలం ఉంది, నాకు ఖండబలం ఉంది, నువ్వు నాతో చేతులు కలిపితే ఈ దేశాన్ని అంతా దోచేసుకుందామన్నాడు. ఎవరు? బరబ్బా. నీకు జనం ఉన్నారు నీ వెనకాల, కానీ నాకు గుండు ధైర్యం బలం ఉంది, నువ్వు నాతో చేయగలిపో, మనిద్దరం కలిసి దేశాన్ని దోషేసుకుందామంటే యేసు అన్నాడు, బరబ్బా అవసరమైతే నీ కోసము నా ప్రాణమైన ఇస్తాను, కానీ నీతో నేను చేతులు కలపలేను అన్నాడు. ఎందుకని? నీతిమంతుడు ఎప్పుడు కూడా దుర్మార్గతతో చేతులు కలపలేడు. నీతిమంతుడు ఎప్పుడు ఒంటరిగానే ఉంటాడు. దుర్మార్గుడికి వెనకాల 10 మంది ఎప్పుడు ఉంటారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దుర్మార్గుడికి 10 మంది వెనకాల ఉంటారు, కానీ నీతిమంతుడు అందరికీ విరోధంగా ఉంటాడు, ఒంటరిగానే ఉంటాడు. ఒంటరిగా ఉన్నా పర్వాలా, ప్రజలందరూ లోకమంతా ఏరైపోయినా దూరంగా చూసినా తను నమ్ముకున్న దేవుడు మాత్రం అతను విడిచిపెట్టాడు. కారణం ఏంటో తెలుసా? నీకు 100 మంది ఉన్నా నీకు కష్టకాలం వస్తే ఆదుకునేవాడు దేవుడే, కానీ ప్రజలు మాత్రం కాదు. దేవునికి స్తోత్రం. అదే మన యొక్క గురి, అదే మన యొక్క నమ్మకం. అరణ్యంలో ఏముందండి? 40 సంవత్సరాలు పోషించబడ్డారు వాళ్ళు. అరణ్యంలో ఏముంది? ఒక చిట్ట పుట్ట. అరణ్యం అంటేనే ఎడారి లాంటిది. తినడానికి తిండి లేదు, పట్టుకోవడానికి వస్త్రాలు లేవు, తాగడానికి మంచినీళ్ళు లేవు. ఎన్నోసార్లు మోసేని శోధించాడు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. మేము కూడా సంవత్సరం అంతా అనేక మంది ద్వారా శోధించబడతానే వస్తూ ఉన్నాం గత 30 ఏళ్ళగా. ఈ రోజు ఎంతమంది మన విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయారు. దేవుడు అన్నాడు, అది నీ వారైతే నీతోటే ఉంటారు, అది నీ వారి కాదు కనుక నీలోంచి బయటికి
వెళ్ళిపోయాను అన్నాడు దేవుడు. దర్శనం కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చిన దర్శనం అది. వాళ్ళు నీకు సంబంధించిన వ్యక్తులు కాదు, నీకు సంబంధించిన వాళ్ళు నీతోనే ఉంటారు. కానీ వాడు నీ సంబంధం కానందువలన నీలో నుంచి బయటికి వెళ్ళిపోయాను. బయటికి వెళ్ళిపోయిన వాడి గురించి మళ్ళీ తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నము చేయొద్దు. నా కృప నీకు సారు, నా కృప నిన్ను విడిచిపెట్టదు, నా కృప నీకు తోడుగా ఉంచుతాను, నీకేది తక్కువ చేయను. దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి వాగ్దానాన్ని పట్టుకుని ముందుకు ధైర్యంగా సాగిపోతున్నాను. ప్రియమైన వాళ్ళ చావుడికి ధైర్యం ఏంటో తెలుసా? దేవుని మాటే జీవపు ఓట. ఆ వాగ్దానం కోసమే అర్ధరాత్రి వరకు ఉపవాసం ఉండి కన్నీటి కానీ ప్రార్థన చేసి ఆయన మాటలు విని దైవికముగా ఆత్మ సంబంధాన్ని మనస్తత్వాన్ని కలిగి వాగ్దానం తీసుకుంటాం. కొద్ది క్షణాలు మనం వాగ్దానం తీసుకుంటాం కదండి. వాగ్దానం తీసుకుని మనం అందులో ఏదో త్రోపాలు వేసేసి ఇంటిలో కొంచెం అంతమంది ఉంటే అంతమంది పట్టుకుపోవడంలో ఉపయోగం లేదు. నేను చెప్తున్నాను యథార్థత కలిగి. డబ్బుని కోసము పొక్కుర్తి పడి కొంతమంది చెప్తారు, మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పట్టుకోవడం. దేవుడు వాగ్దానం ఎందుకు నెరవేర్చబడుతుంది? ఎందుకు నెరవేర్చబడుతుంది? అలా నెరవేర్చబడుతుందని దేవుని వాక్యం ఎక్కడైనా ఉందా? నీకు దేవుడిచ్చిన వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనం ఏం చేస్తే నెరవేర్చబడుతుందో ఒక్కసారి ద్వితీయోపదేశకాండము మొదటి 2వ వచనం చూద్దాం. 1-2 వచనాలు చూద్దాం. 28 ద్వితీయోపదేశకాండం తొందరగా 10 minutes చదువు. ఎవరైనా చదవచ్చు. ద్వితీయోపదేశకాండక 28వ అధ్యాయం మొదటి 1-2 వచనాలు చూడండి సార్. వాక్యం చూసి ముందుకెళ్ళిపోతాం. నీవు జాగ్రత్తగా వినాలమ్మా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్నటువంటి ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా రాదు. మళ్ళీ అక్కడి నుంచి చదువుగా నీ దేవుడైన యెహోవా మాట మీరు లేక నీవు శ్రద్ధగా విన్న వాటిని అనుసరించి నడుచుకున్నప్పుడు నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రజల కంటే అధికముగా దేవుడు నిన్ను హెచ్చించి, నీ కుటుంబాన్ని హెచ్చించి, నీ పిల్లలను అభివృద్ధి పరిచి ఆశీర్వదిస్తాను అన్నాడు. అక్కడ మీరు ఇక్కడ 3 పాయింట్లు మనకు కనబడుతున్నాయి. 1 వినటము, 2వది అనుసరించడము, 3వది ఆయన చేసిన వాగ్దానము నీ పట్ల నెరవేర్చబడుతుంది. అంటే ఈ రాత్రి మనం ఇక్కడ వాగ్దానం తీసుకుంటున్నాం కదా. కొంచెంసేపటికి ఈ వాగ్దానం తీసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలి, ఏం చేయాలని దేవుడు చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలా, అశ్రద్ధగా వినాలా? శ్రద్ధగా వినాలి. విన్న తర్వాత గడప తాళంతో ఏం చేయాలంట? విడిచిపెట్టేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలంటే గడప తాడుతుందంటే విడిచిపెట్టేయాలి. మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే పక్కన తగిలించాలి, చిరకాయ తగిలించేది దీన్ని. మళ్ళీ ఇంకో చొక్క ఏది లోక సంబంధమైన వస్త్రం వేసుకోవాలి. మళ్ళీ వాక్యం విన్నప్పుడేమో ఆత్మ సంబంధమైన వస్త్రము, వాక్యం విని బయటికి వెళ్ళిన తర్వాత లోక సంబంధమైన వస్త్రము. మరి ఈ రోజు నువ్వు ఎలాంటి వస్త్రాలతో దేవుని మందిరంలో ఉన్నావు? ఎలాంటి వస్త్రాలతో నువ్వు తీర్మానం చేసుకుని ప్రభువా గతించిన కాలము, గతించిన సంవత్సరాలన్నీ శరీర సంబంధమైన వస్త్రాలతో నేను జీవించాలి, కానీ ఆత్మ సంబంధమైన వస్త్రాలు నేను సరిగా ఉపయోగించుకోలేకపోయినయ్యా. ఒకవేళ నీ జీవితం అలా ఉంటే ఇప్పుడైనా 6 మనుషులకు తగిన ఫలాలు ఫలించు. ఇప్పుడైనా అంజరు పెట్టవలే నీవు అందంగా ఉండవచ్చు, ఐశ్వర్యంగా ఉండవచ్చు. అది దేవుడు కోరుకుంటాడు. నీ హృదయం అనేటువంటి ఆత్మ సంబంధమైన ఫలాన్ని దేవుడు కోరుతున్నాడు. ఆ ప్రేమ నీ ప్రేమ కావాలి, నీ ఆస్తిపోతలు కాదు. అందుకే దేవుడు అన్నాడు, భగవాను ఇంటి యొక్క కురువుని ఎందుకు మోసంతుడి కంటే ప్రేమ కలిగిన చోట ఆకుకూరల భోజనము చెప్పండి. ఎక్కడ శ్రేష్టము? ఎక్కడ ఏం తింటే శ్రేష్టము? మాంసకూర తింటే శ్రేష్టమా, ఆకుకూర తింటే శ్రేష్టమా? అలాగనలేదు ఆయన. ప్రేమ కలిగిన చోట
ఆకుకూరల భోజనం చేయటం ఎంతో శ్రేష్టం. అది కావాలి. నీలో ప్రేమ లేకుండా ఏం పెడితే ఎవరికి కావాలి? నీలో సరిపోయిన ప్రేమ లేకుండా ఎవరికి ఏం కావాలి? ఒకవేళ లోకాల్లో మనుషులు నువ్వు మెప్పించవచ్చేమో, కానీ నా దేవుడైన యెహోవా నువ్వు మెప్పించలేవు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుణ్ణి సంతోషపరచడానికి ప్రయత్నం చేయి, మనుషులు సంతోషపరచడానికి ప్రయత్నం చేయకు. నువ్వు దేవుణ్ణి సంతోషపడితే దేవుడు నిన్ను సంతోషపడతాడు. నీ జీవితాన్ని దేవుడిని సంపూర్ణంగా సమర్పణ చేసుకో. పాస్టర్ కదండి, పాస్టర్ ఎవడండి? పాస్టర్ ఒక్కడే కాదు, పాస్టర్ ఒక్కటే కాదు, పాస్టర్ కుటుంబమే కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఒక పాస్టర్గా ఉండాలి. ప్రతి ఒక్కరికి నీవు రక్షించబడినందుకు యోదయ సమయ భూతిగాంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండండి అని యేసు చెబుతున్నాడు కదా. ఇప్పుడు అక్కడ దాకా అక్కర్లా, నీ ఇంటి పక్కన వాళ్ళు నువ్వు తీసుకొస్తే చాలు. అవునా కదా? నీ ఇంటి పక్కన ఉన్న కనీసం సంవత్సరానికి ఒక్క మనిషిని, నీ ఇంటి పక్కన ఉన్న మనిషి నువ్వు ఇక్కడ తీసుకొస్తే 30 సంవత్సరాల బట్టి ఈ సంవత్సరం ఒక్కతనం వచ్చే సంవత్సరం ఇద్దరిని తీసుకొస్తే, తర్వాత నలుగురిని తీసుకొస్తే 3వ సంవత్సరానికి 12 మంది అవుతారు. అంటే 3 సంవత్సరాల నాటికి నువ్వు ఒక్కతనం ఎంతమంది అవుతున్నారు? 12 మంది అవుతున్నారు. ఒక వ్యక్తి 12 మంది అవుతుంటే ఇక్కడ ఉన్నటువంటి 50 మంది 50 12 ఎంతమంది అవ్వాలి? లెక్కండి ఒకసారి. అలా చేస్తున్నామా మనం? లేదే. కనీసం మనం చర్చకి వెళ్ళినప్పుడు మమ్మల్ని కూడా ట్యాకేమ్మా, నేను కూడా వస్తాను అని ప్రధానపడి నోరు తెరిచాడు అడిగినా కానీ నువ్వు కనీసం చర్చకి వెళ్ళినప్పుడు పక్కడిని కేకేయు. నువ్వు కేకేయు, వాళ్ళు అడిగినా నోరు తెరిచి నువ్వు వచ్చేస్తావు, కానీ వాళ్ళు కేకేసి అడగవు కదా. మన భక్తి ఎలాగుంది? ఆ విధంగా ఉంది. దేవునికి ఇష్టం అవుతున్నా. హల్లెలూయా. నేను వల్ల నీ పొరుగుడు కోరుకుంటడం అంటే నీటిలాగా ఆడ కూడా బాగుంటుందని కోరుకోవాలి. ఇది దేని విషయంలో? డబ్బు విషయంలోనే కాదు, ఆస్తిపాస్తుల విషయంలో కాదు, ఆత్మీయంగా మెన్నెలుగా ఎంత సంతోషం అనిపిస్తున్నామో వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకోవాలి. అందుకే ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రియమైన వాట్లారా, నీ దేవుడైన ఓహో మాట శ్రద్ధగా నీ విన్నదాన్ని అనుసరించిన తర్వాత నీవు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నీ పట్ల నెరవేర్చకపోతే కావటం పట్టుకొని అడిగి కదా తప్పులేదు. ఎందుచేతంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా నాకు. ఈ సంవత్సరం దేవుని వాగ్దానము నా పట్ల నెరవేర్చకపోగా వాక్యానికి విరుద్ధంగా నా జీవితం అంతా విరోధంగా బతికేవలసి వచ్చింది, కన్నీటితో బతకవలసి వచ్చింది. దేవుడు నన్ను ఆశీర్వదించాలన్నాడు, కానీ నేను దరిద్రాన్ని అనుభవించవలసి వచ్చిందని నీవు అంటావా? ఎందుకని? దేవుడు మాట ఎక్కి తప్పుకునే దేవుడా? చేస్తానని చేయనన్న దేవుడా? కాదు. ఎన్నో కానీ నువ్వు శ్రద్ధగా ఎన్నో మంచిదే, కానీ ఆ రెండో పాయింట్ ఏమిటది? మొట్టమొదటి దేవుడని హోమాలు శ్రద్ధగా వింటున్నారు, గంటల గంటల వింటున్నావు, కానీ రెండవది ఏంటి? అనుసరించాలి. నువ్వు వింటే సరిపోదు, నేను చెప్తే సరిపోదు, నువ్వు వింటే సరిపోదు. నేను ఈ రాత్రి మీకు వాకింగ్ చెప్పేసి అంత దాన్ని ఎక్కడ కొత్తట్లాగా కోటకు చిన్న 3 రోజులు మందేసి సరిస్తుందని చెప్పి చక్కగా పైన టవర్లప్పుడు ఇంటికి వెళ్ళి పడుకుంటే నేను మొత్తులో పడుకుంటే పట్టేస్తుంది. నీకు నీతి బోధన చెప్పి నేను మార్గం మధ్యలో తాగుతాకి ఇంటికి వెళ్ళి పడుకుంటే కర్మ ఎవడని పెంచాలి, బాధ ఎవడని పెంచాలి? నువ్వు పర్వాలు వెళ్తావు, నువ్వు పర్వాలు వెళ్తావు చెప్పిన నేను నరకానికి వెళ్ళిపోతాను. నేను సేవకునైనా సరే, ఇంకొకటి బిషప్నైనా సరే, ఎవరైనా 22 ఎవరైనా సరే, చెప్పింది చేయకపోతే ఎక్కడికి వెళ్తామంటా? నరకానికి పోతాను నేను. మీరు చెప్పాను, మీరు విన్నారు, అనుసరించాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. మీకు నేను చెప్పాను, కానీ నేను ఆచరించలేదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళానంట? నిత్య నాశనానికి పోయాను. దేవుడి పక్షపాతి కాదు, శాపుడైన విశ్వాసన అందరికీ సమానంగా న్యాయం తీస్తాడు. మనం చేసే క్రియలను బట్టి, మనం ఇచ్చే విత్తనములను బట్టి మన పంట దేవుడు చేకూరుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారు జాగ్రత్తగా వాక్యాన్ని గమనించి విన్న దానిని శ్రద్ధగా విన్నావు, మంచిదే, కానీ ఎంతవరకు నీవు దాన్ని అనుసరించుంటే ఎంత బాగుండేది. నువ్వు దాన్ని అనుసరించుంటే ఎంత చక్కని ఫలాలు ఫలించుండే వ్యక్తివి నువ్వు. ఈ రోజు నీలో ఫలాలు లేకపోవడానికి కారణం ఏంటంటే వింటున్నావు, కానీ దానిని అనుసరించటం లేదు. అంతే. దేవుడు కోరుకున్నాడు అదే. నువ్వు పచ్చగా ఉన్నావు, మంచిదే, చూడటానికి అందంగా ఉన్నావు, మంచిదే, కానీ ఆకలితో నేను వచ్చినప్పుడు
తినడానికి చిన్న ఫలము కూడా నిరుత్సాహపడ్డాడు. అవునా? యజమానుడు వచ్చినప్పుడు ఏం కావాలి? ఏం కావాలమ్మా? ఫలం కావాలి. యజమానుడు దేని కోరుకుంటాడు? ఫలాన్ని కోరికని చెట్టేస్తాడు. ఫలాన్ని కోరికని చెట్టేస్తాడు యజమానుడు. ఆ ఫలం ఆ చెట్టు ఇవ్వకపోతే దాని వలన, ఆ చెట్టు వలన ఆ యజమానుడికి సంతోషం ఉండదు. అందుకే వేసి అంటాడు, తండ్రి అన్నాడు, చెట్టుని దానికి అవసరం పడేయండి, ఈ సంవత్సరం టైం ఇవ్వమంటాడు యేసు. ఈరోజు నువ్వు నేను మరో సంవత్సరంలో అడుగు పెడుతున్నామంటే యేసయ్య తండ్రి దగ్గర ప్రార్థన చేసి మన పక్షంగా, అయ్యా నా స్వరాజ్యం సంపాదించుకున్న నా సంఘం మరొక సంవత్సరం వాళ్ళకి ఆయుష్ని ఇవి నేను ఆయన మంచి మార్గంలో నడిపిస్తానని యేసు అనపక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజల కోసము మోషే విజ్ఞాపన చేసినట్లుగా నిత్యము సేవకులమైన మేము మీ కొరకు ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అది మీరు చూడకపోవచ్చు, కానీ చేసే పనేంటో దేవుడు చూస్తున్న దేవుడు. ఈరోజు నాలా మీరు ఉండాలి. నేను మీకు ఒకప్పుడు రక్షణ పొందిన వాడిని, చర్చికి వెళ్ళిన వాడిని. తగిన సమయంలో దేవుడు సేవకు పిలుచుకున్నాడు. హృదయాన్ని చూసి పిలుచుకున్నాడు, కానీ మా యొక్క ఆస్తిపాస్తులను చూసి కాదు, నేను ఉన్నతమైన వ్యక్తులను చూసి కాదు. ఎందుకు పనికి మరి ఎదవనైన నన్ను గంట గొప్పలో ఇద్దరు లాంటి బ్రతుకు నా బ్రతుకు. ఎంతోమంది నన్ను వాడుకుని ఉపయోగించుకొని వాడి అవసరాలు తీర్చుకొని ఒక ఇస్రాయిల్ బెడ్లో పాడ వేసినట్లుగా అన్నం తిన్నంతసేపు ఇస్రాయిల్ జాగ్రత్తగా చూసుకొని ఇస్రాయిల్లో భోజనం తిన్న తర్వాత ఎలాగైతే లొంగెట్టి గంట గోతులో పారవేసి వస్తున్నావో, మన వాళ్ళ ఉపకారం పొందిన వాళ్ళు ఇస్రాకుని తీసి అవతల పారేస్తే ఎవరికి పనికి రాలనుకున్నటువంటి నేను ఎంతటితో ఈ లోకములో నా జీవితము అంతమైపోదనుకున్నటువంటి నా బ్రతుకుని దేవుడు మళ్ళీ అంకురాన్ని లేపనెత్తాడు. మొండు బారిన జీవితంలో, మూడు బారిపోయినటువంటి మోడుల నుండి ఆయన శిగిరిని పుట్టించుకొచ్చాడు. ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు. ఈరోజు నేను సజీవుడిగా క్షేమంగా నిలబడ్డానంటే దేవుని యొక్క మహా గొప్పైన ప్రియమైన వార్తలు. ఈ రాత్రి అయినా ఇలాంటి ఎన్ని రాత్రులు నువ్వు గడిపావు. నీవు రక్షణ పొందిన తర్వాత ఎన్ని 31వ తారీఖు రాత్రులు తీర్మానం చేసుకున్నాం, ప్రభా ఇంతవరకు పాత సంవత్సరం సరిగ్గా నేను విశ్వాసం ఎదగలేకపోయాను ప్రభా, నూతన సంవత్సరం నేను మనిషిని మారుతాను ప్రభా, నూతన హృదయాన్ని మార్చుకుంటాను ప్రభా అని చెప్పి ఎన్నో తీర్మానం చేసుకున్నావు. మందిరంలో గడప దాటి బయటికి వెళ్ళిపోయావు, కానీ విన్నావు, కానీ దానిని అనుసరించకపోవటం వలన నీవెక్కడ ఉన్నావంటే అక్కడే ఉండిపోయావు. ఆత్మీయత లేదు, అభివృద్ధి లేదు. ప్రేమ పెరగాలి అంటే నీలో ఆత్మీయత పెరగాలి. ఆత్మీయత పెరగాలి అంటే ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేయాలి. ఎక్కడ ఉంటావు నువ్వు? శుక్రవారం ఉపవాసం ఉండి అందరూ కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ రోజు నువ్వు ఎక్కడ ఉంటావు? 1-2 గంటలు నీ కుటుంబ క్షేమాన్ని కోరి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేనటువంటి జీవితం. 7 రోజులు పని చేసుకుంటున్నావు, 7 రోజులు నీ సొంత పనులు చేసుకుంటున్నావు. 1 రోజు 2 గంటలు దేవుని మందిరంలో నీ కోసం, నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే ఎవరు చేస్తారు? నీ కుటుంబం కోసం, నీ కుటుంబం బాగోవాలని ఎవరు పరిగెట్టుకుని చేస్తారు? ఆత్మీయ సోమరితనంతో నీ బిడ్డల కోసం ప్రార్థన చేయవు, నీ భర్త కోసం ప్రార్థన చేయవు, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయవు. అలా శుక్రవారం మందిరానికి రావడానికే నీకు తీరుకుంటావు. కారణం ఏంటో తెలుసా? నీకు శ్రద్ధ లేదు నీ కుటుంబం పట్ల. నేను ఉపవాసం ఉంటే నేను ప్రార్థన చేస్తే నా కుటుంబం బాగుంటుంది, నా కుటుంబంతో పాటు నా పిల్లలు అందరూ బాగుంటుందని ఒక నమ్మకం, విశ్వాసం నీలో ఉంటే శుక్రవారం ఖచ్చితంగా తెల్లవారుజామున తలంటుకుని ఉపవాసం ఉండి కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ దరిద్రం అంతా ఐశ్వర్యంగా దేవుడు మార్చడం. కాబట్టి నీ పిల్లల భవిష్యత్తు సరిగ్గా శుభ్రమైన ఉన్నతమైన ఆశీర్వాదంతో నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించడా? ఆశీర్వదిస్తాడు. ఇదే మాట చెప్తున్నాడు ఆయన. నీ దేవుడు యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని దాని ప్రకారం నువ్వు నడిస్తే కనుక నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికంటే నిన్ను హెచ్చుగా నేను ఉంచుతాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దరిద్రాన్ని అనుభవిస్తావనా? తిండి లేకుండా, గుడ్డ లేకుండా, ఇల్లు లేకుండా ఉంటావనా? కాదు. నీ ఇరుగు పొరుగురు అందరి మీద నీవు హెచ్చుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజు నీ ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక దైవజనుడిగా నేను కోరుకునేది కూడా అదే కోరుకుంటున్నా. నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలని, ఆత్మీయంగా నువ్వు పెరగాలని నిన్ను మందలిస్తాను తప్ప నీ మీద ప్రేమ లేక కాదు. అంత కషాయోడు ఏ తండ్రి తల్లి బిడ్డలు చంపుకునేవాడు ఎవరు ఉండరు. ఈనుపులతో కొడతారు భయం రావడం కోసం, అంటే కట్టెట్టి పీకుని నరికేస్తారు. ఎవడన్నా చెప్పండి, ఆడ నరికితే పిల్లలు ఆడ చేతితో నరుక్కుంటారు, చంపేసుకుంటారు.
ఈంపంతో కొడతారు, చిన్న బెత్తంతో కొడతారు. ఎందుకు? భయం రావడం కోసం. దేవుడి వాస్తవమైన బెత్తం ద్వారా, దేవుడి గద్దెంపు ద్వారా మనం బలపడాలి, ఎదగాలి, విశ్వాసులుగా కుంటు భక్తి కాకుండా, బొరగుజ్జు భక్తి కాకుండా సంవత్సరం ఎదిగే వారిగా ఉండాలి. నీ వెలిగితే ఫలాలు ఫలించగలుగుతావు. నువ్వు బొరగుజ్జుగా ఉన్నంత కాలము నీలో ఫలాలు ఉండనే ఉండవు. దేవుని రాక వచ్చేస్తుందండి. ఎప్పుడు మనకు తెలియదు, వచ్చేస్తారు. ఎప్పుడు వచ్చినా అయ్యో నాలుగు అబ్బాయిలు గారు ఎన్నోసార్లు చెప్పారు, పట్టించుకోలేదు, ఈ జీవితం ఏదో నా జీవితం విడిచిపెట్టేను అయ్యో అని చెప్పి బాధపడిన ప్రయోజనం పట్టదంటే దేవునికి ఇస్తాం. హల్లెలూయా. అయితే ప్రియమైన వాళ్ళ ఈ రాత్రి ఒక్క నిమిషం బాగుందాం, ప్రార్థన చేద్దాం. ఈ సమతం అయిపోతుంది, 2-3 నిమిషాల్లో పక్షంలో వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైనా ప్రభువా, అంజూర చెట్టు మీద నా జీవితం నీకు ఫలాలు ఇవ్వలేకపోతున్నాను ప్రభా, ఆత్మ సమాధాన ఫలాలు. ప్రార్థన చేద్దామా? తీర్మానం చేసుకుందామండి. చేసుకుందాం. మోకరించి చేతులు వ్యక్తి ఒక్క నిమిషం 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ఇప్పుడే తీర్మానం చేసుకొని ఒకవేళ వరకు నువ్వు రక్షణ పొందకపోతే ప్రభా నేను రక్షణ పొందుకుంటానయ్యా, అయ్యా ఎంతవరకు రక్షణ పొంది ఆత్మ లేకపోతే, ఒకవేళ రక్షణ పొంది పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే నీ పాపములు దేవునికి నీకు అడ్డుగా ఉన్నాయేమో ఒక్కసారి ఆలోచించి ప్రభు ఈ యొక్క నూతన సంవత్సరాలు నిన్ను సంతోషపెట్టే జీవితాన్ని నీవు కలిగి ఉన్న ప్రేమను నేను కూడా కలిగి ఉంటాను. ఒక్క నిమిషం ప్రార్థన చేస్తావు తల్లి. ఒక్క సంవత్సరం, ఒక్క నిమిషం. ఇది ఆఖరి గడియ, ఆఖరి సమయం. దేవుడు వాగ్దానం నీకు జీవితానికి దాచింది కావాలి, బాగోవాలి ఏంటి? ఇప్పుడు తీర్మానం చేసుకునే సమయం ఇది. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి అంజూరపు చెట్టు వలె ఫలాలు లేని వ్యక్తికి ఎంతకాలం ఉంటాం? ఎక్కడి నుంచి అయినా ఈ ఆత్మ సంబంధాలు ఫలాలు పడుస్తున్నాయ్యా. ఎన్నో సంవత్సరాలుగా నీ మాటలు వింటున్నాను కానీ అనుసరించట్లేదు నాయనా. నీ మాట అనుసరించగా బాగా, నీ వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చకపోగా మేము నాయన తిరిగి మాట చేసి నీ మీద నిందన వేసి ఎన్నోసార్లు నీ దాసుని మీద చదువుకున్నాం, ఎన్నోసార్లు నీ దాసుని అనుకోవడానికి మాట్లాడినాం. నా హృదయాన్ని బాగు చేయి, మా జీవితాన్ని బాగు చేయి. మోషే ప్రవర్త, ఇశ్రాయేలు నడిపించిన మోషే ప్రవర్త, ఇశ్రాయేలు ఎప్పుడు కూడా చదివినా గొడిగినా మోషే అన్నడు విడిచిపెట్టలేదు. ఈ రోజు నువ్వు సరిగినా గొడిగినా, నీవు ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు తిట్టినా కొట్టినా, నీ క్షేమాన్ని కోరి, నీ మేలు కోరి దినమంతా నీ కోసం కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వ్యక్తి ఎవరు? లేక నీ పొగిడి నీ నాశనానికి కోరే వ్యక్తి ఎవరు? ఒక్కసారి ఆలోచించి. ఎక్కడ నీ హృదయం, ఎక్కడ నీ పుట్టినల, ఎక్కడ నీ విత్తనము, ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఫలాలు ఎక్కడ ఇస్తున్నావు? ఈ రోజుని ఫలాలు ఉన్నాయా? నీ రోజుని ఆత్మ సముద్రమైన ఫలాలు ఉన్నాయా? దశమ భాగమైన ఫలము నీలో ఉందా? కృతజ్ఞతనే ఫలము నీలో ఉందా? పిడుగులనే ఫలము నీలో ఉందా? ప్రేమ అనే ఫలము నీలో ఉందా? ఒక్కసారి ఆలోచించి. ఎంతకాలం దొంగగా ఉంటాం, ఎంతకాలం దొంగగా ఉంటాం. ఇప్పుడు మనసు మార్చు ప్రభు. నూతన సంవత్సరం అయ్యా నా దగ్గర కష్టం పదవంతుని జమవాల్సింది నేను ఇస్తానయ్యా. ప్రభు నీ మాట తప్పని నడుచుకుంటానయ్యా, నీ మాట తప్పుకోనయ్యా, నన్ను క్షమించయ్యా. మరో సంవత్సరంలో నన్ను అడిగిపెట్టి నన్ను నా కుటుంబాన్ని కాపాడయ్యా. మాట్లాడుతావా? స్తోత్రములు బాబు, రాజ్యాన్ని స్తోత్రమయ్యా. అయ్యా నీ మాట్లాడితే